తుని అన్నవరం మధ్య పూరి నుంచి తిరుపతి వెళ్లే 17479 నెంబర్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో రైలు దాదాపు 40 నిమిషాల పాటు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో నిలిపి రైలును పూర్తిగా తనిఖీ చేసి ఆ తరువాత తిరుపతికి పంపారు. తుని సమీపంలో రైలులోని B5 బోగీలో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బోగీల నుంచి కిందకు దింపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. అనంతరం రైలును రాజమహేంద్రవరానికి తరలించి పూర్తిగా తనిఖీ చేసి ఎలాంటి ఇబ్బంది లేదని గుర్తించి రైలును ముందుకు పంపారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. కాగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో నడుస్తున్న గూడ్స్ ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయిన ఘటన కలకలం రేపింది. మొలకలమూరు నుంచి జిందాల్కు వెళ్లే గూడ్స్ రైలు నుంచి 4వ వ్యాగన్ వద్ద లింక్ కట్ కావడంతో సుమారు 45 బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ఇంజిన్ దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇంజిన్ను ఆపేశారు. రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని రైల్వే అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో రేపు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేళాలో కిసాన్ మార్ట్, అద్విత ఆగ్రోస్, అపోలో ఫార్మసీ, నవత, పేటీఎం కంపెనీల్లోని పలు రకాల పోస్టుల భర్తీల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఐటీఐ, డిప్లొమా నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అనుభవం లేదా ఆసక్తి గల 19 నుండి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హరీష్ చంద్రప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రెజ్యూమ్, ఆధార్ మరియు సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9533221189 నెంబర్ను సంప్రదించవచ్చునని జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్రప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో జరిగే పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పరిశీలించారు. రాయవరం గ్రామంలో సభాస్థలి, హెలీప్యాడ్ తదితర భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. సభా వేదిక, హెలీప్యాడ్, సీఎం ప్రయాణించే రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రత తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో సీఎం భద్రతా అధికారి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, ఆర్ఎండ్బి అధికారులు, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, డిఎస్ఓ వి పార్వతి, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, రెవెన్యూ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లేవారు ఇంటి దొంగతనాలను నివారించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించాలని ఎస్పీ డి నరసింహకిషోర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సౌకర్యం పూర్తిగా ఉచితమని తెలిపారు. ఆభరణాలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవాలని, ప్రయాణ ప్రణాళికలను సోషల్ మీడియాలో లేదా ఇతరులకు వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు గానీ డైల్ 112కు గానీ తెలియచేయాలి.